అందరికీ నమస్కారం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఒక్క ఆస్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడక్క తింటారా? ఈ ఒక్క ఆస్తిని కోల్పోతే బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి. బెంగళూరులో ఇలాంకా ప్యాలెసు, తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెసు, ఈ పులివెందల పోతే ఇడుపులపై ఎస్టేటు ఉన్నాయి. అనేక చోట్ల భూములు ఉన్నాయి. అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి వ్యాపారం చేసుకోవడానికి. భజన చేయడానికి టీవీ ఛానల్ ఉంది. పొగుడుతూ వార్తలు రాయటానికి పేపర్ ఉంది. ఇన్ని ఆస్తులు ఉన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆస్తిని తల్లికి కేటాయించడానికి లేదా చెల్లికి కేటాయించడానికి ఎందుకు కుటుంబాన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నాడు? ఈరోజు వైఎస్ విజయమ్మ ఒక ఆవేదనతో ఒక బాండ్ పేపర్ మీద దాన్ని నోటరీ చేపించి ఒక లేఖ రాశారు, పబ్లిక్గా రాశారు. ఆ లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అయిద్దని తెలుసు. కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ కావటానికి తల్లి మనసు ఒప్పుకోదు, వైఎస్ విజయమ్మ మనసు ఒప్పుకోదు. జగన్మోహన్ రెడ్డి అంటే అమితమైన ప్రాణం. ఇది నేను చెప్తుంది కాదు, ఆమె గతంలో ఒక పుస్తకం రాశారు జగన్మోహన్ రెడ్డి గురించి. అంత ప్రాణంగా ప్రేమించే ఒక తల్లి, ఏ తల్లికైనా కొడుకంటే ప్రేమ ఉంటుంది. అంత ప్రాణంగా ప్రేమించే తల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక లేఖ రాశారు. అది కూడా ఒక బాండ్ పేపర్ మీద నోటరీ చేపించి మరీ రాశారు. ప్రజలకు అర్థం కావాలని రాశారు. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడి మేనకోడలి ఆస్తిని కూడా లాక్కుంటున్నాడు. ఖచ్చితంగా షర్మిలాకి ఆస్తిలో వాటా ఇవ్వాలి. 2009 నాటికి రాజశేఖర రెడ్డి గారు మరణించే నాటికి ఆ రోజు ఉన్న ఆస్తులన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాదు, అవి కుటుంబ ఆస్తులు. గత కొన్ని రోజులుగా వైసీపీ ఒక ప్రచారాన్ని చేస్తుంది. షర్మిలాకి ఆల్రెడీ ఆస్తులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చేశారని, ఆమెకి పెళ్లి చేసేటప్పుడే ఇచ్చేశారని వైసీపీ ఒక ప్రచారం చేస్తుంది. కానీ షర్మిలాకి ఎలా ఆస్తులు కేటాయించారో అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా కేటాయించారు అదే రోజు. కానీ తర్వాత వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు, అవి కుటుంబ ఆస్తులు. అవి ఇంకా విభజించలేదు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన నాటికి విభజించలేదు అనేది ఆమె చెప్పుకొచ్చారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంఓయూలో రాశారో, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ విజయమ్మ కేటాయిస్తూ రాశారో, అది హక్కుగా ఇవ్వాల్సింది. మాకేం భిక్షమే లేదు జగన్మోహన్ రెడ్డి, అది ఖచ్చితంగా అది షర్మిలాకి చెందాల్సిన ఆస్తి. అవి కుటుంబ పెద్దల మధ్య ఎంఓయూ రాశాడు. మళ్ళా ఆస్తిని తిరిగి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవటానికి లేదు అనేది విజయమ్మ గారు ఓపెన్గా లెటర్ రాశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలండి? రాష్ట్రం అంతా నా కుటుంబం అంటాడు, ఆ సొంత కుటుంబాన్ని రోడ్డు మొదలేశాడు. తల్లితో చెల్లితో ఆస్తులు పంచాయతీ అంటే పబ్లిక్ లైఫ్లో ఉండాల్సిన ఒక నాయకుడు లక్షణమా ఇది? ప్రజల కోసమే జీవితం అని చెప్పే ఒక నాయకుడు లక్షణమా ఇది? తల్లిని ఏడిపించి చెల్లిని ఏడిపించి ఏం సాధిస్తాడండి? అసలు నిజానికి ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఏ ఆస్తి కోసం అయితే గొడవ జరుగుతుందో అదేమన్నా కష్టంతో సంపాదించుకున్న ఆస్తి, చెమటోడ్చి సంపాదించుకున్న ఆస్తి కాదు కదా. అక్కడేదో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని, అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని రాజశేఖర రెడ్డి చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకున్న ఆస్తి అది. చేతిలో అధికారాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల ఆస్తిని లాగేసిన సంబంధించినటువంటి ఆస్తి అది. ఆస్తి కోసం కుటుంబం కొట్టుకుంటుంది. ఇవాళ విజయమ్మ గారు చెప్పారు కదా, 2009 నాటికి రాజశేఖర రెడ్డి గారు మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులని. ఆస్తులని ఏంటి? అంతకుముందు ఓపెన్గా రాజశేఖర రెడ్డి గారికి ఒరిజినల్గా ఉన్నటువంటి ఆస్తులనేమో జగన్కి షర్మిలకి మధ్య ఆల్రెడీ డివైడ్ అయిపోయింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి కదా, అవి డివైడ్ కాలేదు అన్నట్టుగా, అంటే ఆ ఓపెన్గా ఆ మాట చెప్పలేదులే కానీ ఆమె చెప్పరు కూడా. కానీ మనం అర్థం చేసుకోవాలి కొన్ని. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఆస్తుల్లో డివైడింగ్ కోసం ఇప్పుడు గొడవ. ఏదేమైనా ఒక దురదృష్టం అండి. అది కష్టపడి చెమట వచ్చి సంపాదించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి మొత్తం నాదే అంటాడేంటి అసలు? అయినా చెల్లిని ఎవరైనా ఏడిపిస్తాడండి? గత 2-3 రోజులుగా వైసీపీ కేవలం జగన్మోహన్ రెడ్డిని షర్మిల వ్యతిరేకిస్తుందనే కారణం చేత, జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తుందనే కారణం చేత షర్మిల మీద ఎన్ని రకాల ప్రచారాలు చేయాలో అన్ని రకాల ప్రచారాలు చేస్తున్నారు. చివరికి తల్లిని కూడా వదలట్లేదు వాళ్ళు. అలా తల్లి మీద చెల్లి మీద నెగిటివ్ ప్రాపగండా ఎవరైనా చేపిస్తాడండి?
ఎందుకని అన్నది షర్మిల. అన్న అని చెప్పుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కలంకం అని. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు నిజానికి షర్మిల విజయమ్మ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద తిరిగి సానుభూతి తీసుకొచ్చేసి ఆ రోజు షర్మిల పాదయాత్ర చేసింది. విజయమ్మ రాజకీయాల్లోకి వచ్చింది. పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడింది. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి కాంగ్రెస్ వైపు ఉండకుండా జగన్ వైపు లాక్కొచ్చారు వీళ్ళంతా. నేను చాలా వీడియోలో చెప్పా, తల్లిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నాడు, చెల్లిని ఎలా వాడుకున్నాడు, తర్వాత అవసరం తీరాక ఎలా బయటికి నెట్టేశాడు, చాలా క్లియర్గా చాలా వీడియోలు చెప్పా. ఇవాళ వాళ్ళ కుటుంబం చెప్తుంది. అంటే తన దాకా వస్తే తప్ప ఏమీ చెప్పరు అన్నట్టు ఇవాళ వాళ్ళ దాకా వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అమ్మ ఇదే మాట మీరు 2019 ముందు చెప్పుకుంటే 5 సంవత్సరాలు రాష్ట్రం బాగుపడేది కదా. ఆ రోజే మీరంతా జగన్ పక్కన నిలబడ్డారు, జగన్కి సానుభూతిని తెప్పించారు, జగన్మోహన్ రెడ్డి గెలిపిమని చెప్పారు. ఇవాళేమో జగన్మోహన్ రెడ్డి ఒరిజినాలిటీని మీరు బయటపెడుతున్నారు. ఇంకొక మాట అండి, నిన్న వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా సతీష్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆల్రెడీ షర్మిలాకి పెళ్ళైనప్పుడే ఆస్తుల్ని డివైడ్ చేసి ఇచ్చారు, ఇంకా ఎందుకు ఇస్తారు అన్నట్టు మాట్లాడాడు. అసలు వాళ్ళ కుటుంబంలో ఆస్తుల గొడవ గురించి సతీష్ రెడ్డికి ఏం తెలుసు? దాని మీద వివరణ ఇస్తే ఎవరు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుసు. కానీ అది నిజానికి ఆ టైంలో సతీష్ రెడ్డి ఎక్కడున్నాడు? టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండి జగన్ ఎన్నో రకాల విమర్శలు చేశాడు. ఆ సతీష్ రెడ్డి వచ్చి అది వివరణ ఇస్తున్నాడు, మనం నమ్మాలి. వివరణ ఇవ్వాల్సిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు వివరణ ఇచ్చేదిందండి. ఒక ఆస్తి వదులుకుంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? ఏమైనా అడక్క తింటాడా? ఆ ఒక్క ఆస్తి లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నాడా? ఇవాళ చాలా క్లియర్గా విజయమ్మ చెప్పింది. ఉన్న ఆస్తిని నలుగురు మనవలకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 2 కూతుళ్లకు, అంటే షర్మిల గారికి ఉన్నటువంటి 2 బిడ్డలకు సమానంగా పంచాలి అని ఆమె పెట్టింది. రాజశేఖర రెడ్డి తర్వాత ఆ కుటుంబంలో పెద్దవారు విజయమ్మే కదా. విజయమ్మ చెప్పినట్టేగా జరగాల్సింది. తండ్రి తర్వాత తండ్రి అయినప్పుడు తల్లే కదా కుటుంబానికి పెద్ద మనిషి. మరి విజయమ్మ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా. కాదు అంటానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అధికారం ఏంటి అసలు? మీ కామెంట్ని చెప్పే ప్రయత్నం చేయండి.